నవమాసాల పాలపుంత ఉక్కు వనిత సునీత గారికి జేజేలు. భారత సంతతి నుంచి వెళ్ళిన ఆమె యొక్క విజయం మనకు ఎన్నో మంచి మాటలు నేర్పిస్తూ ఉంది. ఎంతరో తల్లులకు చెప్తూ ఉంది ధైర్యంగా ఉండమని, గట్టి కలలనే కనమని చెప్తూ ఉంది. సూర్యోదయం కన్నా ముందే ఇవాళ ఆ అరుణ కిరణం భూమికి తాకింది. ఆమెది తడబడిన పాదం కాదు, తలబడిన పదం అని మనందరికీ గుర్తు చేస్తూ ఉంది. భారరహిత స్థితిలో ఎన్నో భారాలు మోసిన అంతర్యామిగా ఆమె గోచరిస్తుంది. పెను చీకటిలో ఉల్కగా భూమికి తాకి నా ఆ ఘన గగన విహారీ సాహసం ఎందరో బాలికల యొక్క గుండె వైశాల్యాన్ని పెంచేలా చేస్తుంది. కల్పన కలలను రంగులద్ది ఆకాశపు అంచుల్లో నిలబెట్టినటువంటి విశ్వ కాంతిపుంజంగా తను నిలుస్తోంది. ఎందరో అమ్మాయిలకి గుండె ధైర్యంగా, గుండె బలాన్ని పెంచేటువంటి పనిని ఆ తల్లి చేసి చూపించింది. భయంతో మగ్గిపోతున్న ఎందరో నారీమణులకు విశ్వాసం ప్రోధి చేసి ఇచ్చిన సితారతను, అంధ విశ్వాసాలతో కొట్టుకుపోతున్న ఆడబిడ్డలకు జ్ఞాన జ్యోతులు పంచిన ఉల్కాపాతం తను. అంతరిక్షపు అంచున నిలిచి పుడమి తల్లిని ముద్దాడి ఈ మొత్తం లోకాన్నే సుసంపన్నం చేసినటువంటి ఒక తారతను. అలాంటి గొప్ప తల్లికి మనందరం కూడా ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. భారతీయులుగా సగౌరవంగా, హృదయపూర్వకంగా వారికి పుడమి తల్లి తన హృదయంలో దాచుకుంటుంది. జై హింద్.